జనాలు కరెక్ట్ తీసుకుంటారు లేదా అనేది ఉండే, కానీ ఇంక టైటిల్ 21 అండ్ ప్రెగ్నెంట్ కాబట్టి నాకు అది పెద్ద తర్వాత కన్సర్నింగ్ పాయింట్ అనేమి అనిపించలేదు. సో నేను వీళ్ళు ఇందాక నందు చెప్పినట్టు 3 years బ్యాక్ యాక్చువల్లీ ప్రాజెక్ట్ అనుకున్నారు. సో నాకు ఆడిషన్ కాల్ కూడా అప్పుడే ఎప్పుడు వచ్చింది. దాని తర్వాత ఒక 1.5 year or 2 years తర్వాత అగైన్ ఐ గాట్ అ కాల్, సెలెక్ట్ అయ్యాము, మీరు చేయాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ అంటే నేను ఎప్పటి నుంచి ముందు నుంచి ఈమెనే ఉండే మైండ్ లో అది నాకు తెలియదు. వెయిట్ చేస్తున్నారు గురించి కన్ఫర్మేషన్ అంటే అన్ని సెట్ అయ్యి ఓకే అంటే నాకు అప్పటికి తర్వాత కాల్ అంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు మళ్ళీ కాల్ బ్యాక్ ఏం రాలేదు. సో ఇన్ జనరల్ గా మనకి ఏంటి సినిమా ఆడిషన్ ఇస్తాము, మనకు కాల్ బ్యాక్ రాకపోతే మనం ఆ సినిమా చేయట్లేదు అని ఫిక్స్ అయిపోతాం. సో ద సేమ్ థింగ్ ఐ థాట్ విత్ సిబి యాజ్ వెల్. సరే వేరే ఎవరైనా చూసుకున్నారేమో, స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో ప్రాజెక్ట్ అనుకున్నా. 2 years తర్వాత మళ్ళీ కాల్ వచ్చినప్పుడు ఐ వాస్ ప్రిటీ హ్యాపీ. అంటే నాకు చాలా ఉండింది ఇది చేయాలి అని, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా బాగుండే అండ్ లూజర్ తర్వాత మరి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను ఇంతవరకు చేయలేదనే ఫీలింగ్ కూడా ఉండింది. సో అలా వచ్చినప్పుడు ఐ వాస్ ప్రిటీ హ్యాపీ అండ్ ఐ డిడ్. భయం అయితే అంతేమీ లేదు. సో అనంత మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఐ మీన్ ముందు దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం సెటిల్ గా ఉంది, ఫన్ గా, అలా ఎమోషన్ కూడా క్యారీ చేశారు. సో ఎట్లా ప్రిపేర్ అయ్యే రోల్ కి? ప్రిపేర్ అంటే ఛాలెంజింగ్ గానే ఉండే అండి స్టార్టింగ్ నుంచి. అంటే ఇంతకు ముందు చేసినట్టు ఉండొద్దు, కొంచెం లుక్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించాలి, ఇవన్నీ ఛాలెంజెస్ ఉండే. సో అవన్నీ ఒక్కోటి సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ లుక్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం. అప్పుడు కొంచెం బల్కీ ఉండే, జిమ్ అది వెళ్తుండే కాబట్టి. సో ఈ లుక్ లోకి రావడానికి కొంచెం ఫుడ్ తక్కువ చేసి జిమ్కి వెళ్ళడం ఆపేసి కొంచెం ఎవ్రీ అదర్ రిలేటబుల్ గా ఈ లుక్ లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇదేంటి అంటే 3 years బ్యాక్ చేసిండే, బట్ అప్పుడు స్టార్ట్ కాలేదు ప్రాజెక్ట్. సో మళ్ళీ నార్మల్ వెయిట్ కి వచ్చి మళ్ళీ తగ్గి, సో ఈ ప్రాసెస్ అయితే నడిచింది లుక్ వైజ్. ప్లస్ గడ్డం, ఆబ్వియస్లీ ఇది ఒక స్టీరియోటిపికల్ నోషన్ ఏంటి అంటే 21 కి కొంచెం గడ్డం ఎక్కువ ఉండదు కాబట్టి అది తక్కువ పెట్టాలని అనుకున్నాం. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇంతకు ముందు ఉన్నట్టు ఉండొద్దు కాబట్టి కొంచెం సటిల్ గా ఇన్స్టింక్టివ్ వచ్చింది చేయకుండా కొంచెం వేరే ఏం చేయొచ్చు అని ఆలోచించి వర్క్ షాపులు చేసి, ఓకే 21 అంటే మరీ ఎక్కువ ఏజ్ కాదు తక్కువ ఏజ్ కాదు కాబట్టి ఆ వర్క్ షాపులు చేసి ఫైండ్ అవుట్ చేసి చేసినాం. జస్ట్ టీనేజ్ దాటి రావాలి జస్ట్, బట్ ఎక్కువ ఉండొద్దు, అది మళ్ళీ చిన్నపిల్లలాగా ఉండొద్దు. సో అది కొంచెం టఫ్ ఉండే. ఎవ్రీడే వాస్ కొంచెం అది ఇది ఎట్లా చేయాలి ఏం చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ లాగా ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేయొచ్చు, బట్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ అంతా ఏం చేయాలి అనేది కొంచెం టఫ్ ఉండే. ఓకే, జనరల్ గా మనం యూట్యూబ్ లో చూస్తే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఏజ్ ఎంత మంచి చేసినా సరే ఏదో నెగిటివ్ కామెంట్స్ ఉంటూ ఉంటాయి. మీకు ఎటువంటి కామెంట్స్ వచ్చినాయి ఇట్లా పెర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, ఇలా ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత? అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు అడుగుతున్నారా? రెండు చెప్పండి. రెండు అంటే లేదు అదే అడుగుతున్నా, అసలు లేవు, నేను చూసాను, అసలు ఒక్కటి కూడా అనిపించలేదు నాకు. ఎట్లా జరిగింది అసలు ఇది? అంటే నేను చూసినప్పుడైతే యా నెగిటివ్, ఎటువంటి నెగిటివ్ నేను చూడలేదు. అంటే మెల్లమెల్లగా కొంతమంది మధ్యలో లాగ్ ఉండడం ఇలాంటివి చెప్పారు. పర్ఫార్మెన్స్ వైజ్ ఐ థింక్ అంటే ఉన్నాయి ఒక 2-3 వేర్ దే ఫెల్ట్ లైక్ కొంచెం ఓవర్ అయింది ఇక్కడ ఈ పర్టిక్యులర్ సీన్ లో అని. మేబీ వాళ్ళకి అలా అనిపించుండొచ్చు. మనం ఇంకా ఒపీనియన్స్ డిఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని నెగిటివ్ అని కూడా అన్ను. వాళ్ళకి అలా అనిపించింది కొంచెం ఓవర్ అయింది, మేబీ ఇంకొంచెం తగ్గించొచ్చేమో అని. కానీ మాకు ఆ పర్టిక్యులర్ సీన్ కి అది యాప్ట్ ఉండాలి, ఇంతైనా ఉండాలి, అట్లీస్ట్ కొంచెం ఆ లిబర్టీ మేము తీసుకోవచ్చేమో అని అనిపించినాయి కొన్ని సీన్స్ కి. సో అన్ని అయితే టూ మనీ పాజిటివ్ ఎక్కువ ఉన్నాయి. సో హ్యాపీ. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఉంటుంది, మీరు మీ మదర్ తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మెడలో తాళు ఉంటుంది, మీరు మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి నోటీస్ చేస్తే వెంటనే అలా షాక్ అవుతారు. అసలు ఆ మూమెంట్ అసలు నేను అబ్జర్వ్ చేస్తే చూసా, ఎంత బాగా చేశారని అనిపించింది. అసలు ఏంటి ఆ సీన్ అది? థ్యాంక్ యూ. అంటే అదే యాక్చువల్లీ తాలిబొట్టు కవర్ చేసుకోవాలి అంటే నేను అబ్జర్వ్ చేయను దట్ తాలిబొట్టు ఉంది అని చెప్పి. సో అభినవ్ నాకు ఇది ఫస్ట్ చెప్పినప్పుడే స్టక్ అవుతూ చేయాలి అది ఇది అంటే నాకు కొంచెం అంటే బాగుండే సీన్ వైజ్, కానీ యాక్టింగ్ వైజ్ నేను ఎప్పుడు అలా ఏం ట్రై చేయలేదు. అంటే ఇలా స్టక్ అవుతూ మాట్లాడడం న్యాచురల్ గా రావాలి. థ్యాంక్ యూ. న్యాచురల్ గా రావాల్సిన ప్రాసెస్ అది. నాకేంటి అంటే అదేమన్నా ఆర్టిఫిషియల్ గా కొడుతుందా లేకపోతే కొంచెం ఫన్ వేలోనే ఉందా, జనాలు బాగానే యాక్సెప్ట్ చేస్తారా అది అని చెప్పి మేము దాన్ని షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేకుండే. అంటే ఏంటి చేస్తుంది కావాలని, అంటే సీన్ లో అయితే నిజంగానే కావాలనే చేస్తున్నా, బట్ స్టిల్ ఇట్ వాజ్ లైక్ ఆర్టిఫిషియల్ గా అయితే కొట్టకూడదు అని అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ మా టీమ్ కి అయితే ఎవరికి అది ఆర్టిఫిషియల్ అనిపించలే, వాళ్ళు ఎంజాయ్ చేశారు మేము ఆ షూట్ చేస్తున్నప్పుడు కూడా. సో అది ట్రెండ్ అవుతుంది, ఇంత వైరల్ వెళ్తుంది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అయిపోతున్నాయి కొన్ని. ఇంకా టేక్స్ లాగా ఎక్కువ ఏం తీసుకోవాలి, డిఫరెంట్ షార్ట్స్ తీసుకున్నాం అంతే. అబార్షన్ చేయించుకోవాలి అమ్మాయికి, చెప్పాలి మూమెంట్ గురించి.
సో కానీ మీరు చెప్పలేరు, లోపల మాత్రం ఉంటుంది Okay, ఫీలింగ్, okay. ఆహా. బయటికి మాత్రం మామూలుగా మాట్లాడతారు అమ్మాయితో, లోపల ఇంకా ఉండాలి బయటకు కూడా చూపించాలి. సో అది ఎలా చేశారు? ఇది చాలా వర్క్ షాప్స్ చేసినాం. ఇప్పుడు నేను అభిరామ్ మాకు ఒక 3 years జర్నీ ఉంది ఈ స్క్రిప్ట్ తో. సో ఎవ్రీ సీన్ చాలా వర్క్ షాప్లు చేసి ఆలోచించి దాని గురించి, ప్లస్ రైటింగ్ లో కూడా ఉంటది. అంటే వీడు ఒక సైడ్ ఇట్లా మాట్లాడుతుంటాడు, ఇటు సైడ్ ఇంకా ఆబ్వియస్లీ ఎక్స్ప్రెషన్ బాగా ఒప్పుకుంటలేదు అన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఇది న్యాచురల్ గా వచ్చేసింది. దానికి సపరేట్ గా ఇలా చేద్దాం అని మరీ ఎక్కువ అనుకున్నది ఏం లేదు. మోస్ట్లీ ఫ్లోలో వచ్చేసింది, స్క్రిప్ట్ లో ఉంది కాబట్టి. అండ్ నెగటివ్ కామెంట్స్ గురించి వచ్చాయి, బాగానే వచ్చాయి. ఇప్పుడు అట్లీస్ట్ నేనైతే కామెంట్స్ చదువుతుంటా కదా. ఓకే, యూట్యూబ్ కామెంట్స్ వదిలేండి. మా ఫ్రెండ్ ఒకడు, నువ్వు ఇంకా చేస్తావు కదా, ఇంకా ఎక్స్ప్రెషన్లు ఎక్కువ ఇస్తావు కదా, ఎందుకు ఇవ్వలేదు దీంట్లో, బాగాలేదు నీది అని అన్నాడు. బట్ నాకు ఆ మూమెంట్ కి, ఈ స్టోరీకి, ఆ క్యారెక్టర్ ఆర్క్ కి ఇప్పుడు ఇట్లా చేస్తేనే దాని తర్వాత పే ఆఫ్ అవుతుంది, దాని తర్వాత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటదని పర్సనల్ ఫీలింగ్ నాకు, డైరెక్టర్ కి. సో కొన్ని అట్లా చేయాల్సి వచ్చింది. కొన్ని ఇంకా బ్రో నువ్వు గడ్డం ఉంటేనే బాగుంటావు కదా బ్రో, గడ్డం మీద తీసేసినావు అని కొందరు. కొందరు ఇంకా బ్లేటెంట్ గా ఇట్లా హీరో యాక్టింగ్ బాగా చేయట్లేదు, మేబీ కంపారిజన్ వల్ల రావచ్చు, తన దాంతో చాలా ఇంప్రెస్ అయిపోయి. సో అవి ఉంటాయి నెగటివ్ కామెంట్స్. సో మేబీ ఒక లెర్నింగ్ లాగా కూడా తీసుకోవచ్చు. నాకు కూడా అక్కడక్కడ డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇది ఇంకా బెటర్ చేయొచ్చు అని. సో ఇంకా లెర్నింగ్ గా అక్కడ తీసుకొని ముందు బెటర్ చేసుకోవడం. ఓకే. అండ్ మీరు ఆల్రెడీ మీరు మూవీస్ చేస్తారు, కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశారు. మూవీస్లోకి వెళ్తేనే బాగుంటుంది, యూట్యూబ్లోకి వెళ్తే ఏమనుకుంటారో, మనకి ఇమేజ్ తగ్గుద్ది ఏమనుకున్నారు ఎప్పుడైనా? అంటే ఎట్ ది ఎండ్ ఏ యాక్టర్ కైనా ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి, మూవీస్ అనేది నెంబర్ 1 ప్రయారిటీ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి చేయడం వల్ల నాకు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి యూట్యూబ్ లో చేయకూడదు అని అయితే నేను ఇప్పుడు దాకా అలా ఏమి నా మైండ్ లో కూడా లేకుండే. ఇట్స్ ఓన్లీ దట్ మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండి వాళ్ళ టేకింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కాంటెంట్ ఏదైతే ఉంటుందో ఇన్ జనరలీ అది నచ్చితే వై నాట్, ఇంకా స్టోరీ బాగుంటే చేద్దామనే దాంట్లో నేను వచ్చా ఇప్పుడు దాకా. సిబి ముందు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అప్రోచ్ అయ్యారు, కానీ నాకు అంటే ఎందుకో నచ్చలేదు వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, లేకపోతే ద కైండ్ ఆఫ్ స్టోరీస్ నాకు వచ్చినవి నాకేం నచ్చలేదు, దానివల్ల చేయలేదు. అండ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది కూడా సేమ్, అంటే మూవీస్ లో ఏంటి మనం పర్ఫార్మెన్స్ బాగుంది అంటే, లేదా నా క్యారెక్టర్ నచ్చితే నేను చేస్తాను. ద సేమ్ హియర్, యూట్యూబ్ లో కూడా కంటెంట్ బాగుంది, క్యారెక్టర్ బాగుంది అంటే నేను చేస్తాను. ఎట్ ది ఎండ్ ఇదంతా కూడా నా కెరియర్ కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను సిబిలో చేసినవి చాలా మందికి రీచ్ వెళ్తుంది. మళ్ళీ ఓకే లూజర్ తర్వాత షీఈస్ బ్యాక్ అగైన్ విత్ అ గుడ్ ప్రాజెక్ట్ అనే ఒక ఒపీనియన్ కూడా ఫామ్ అయింది. సో దీనివల్ల నాకు ఇంకా ఆఫర్స్ మంచిగా వస్తున్నాయి తప్ప, యూట్యూబ్ చేస్తుంది కదా సినిమాలు ఇంకా చేయదేమోలే అన్నట్టయితే ఇంకెవరు ఆలోచించట్లేదని అనుకుంటున్నా. ఆర్ నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి చేస్తూ వచ్చాను కాబట్టి ఫిల్మ్స్ లో అలా ఈజీగా తీసి పడేరు కూడా. ఇప్పుడు ఇన్ జనరల్ ఏదైనా కామన్ గర్ల్ కనుక యూట్యూబ్ లో చేస్తే మన ఇండస్ట్రీలో కొంతమందికి ఉంటది యూట్యూబర్స్ కదా వద్దులే మనకి అని. మేబీ అది త్వరలో పోతే బాగుంటది, ఎందుకంటే యూట్యూబ్ లో కూడా చాలా మంది మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారు. నాకే అనిపిస్తూ ఉంటది దట్ వీళ్ళు చెయ్యాలి కదా ఫిల్మ్స్ లో ఉంటే బాగుండు అని చెప్పేసి. సో అందులో ఒక మనిషి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు గో టు ద సిల్వర్ స్క్రీన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హోప్ఫుల్లీ. ఇంకో సీన్ ఉంటుంది, మీ ఇద్దరికి గొడవ పడతారు. గొడవ పడినప్పుడు తన బయటికి వెళ్లాల్సి వస్తుంది, సంథింగ్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే మనీ ఉండవు పెట్రోల్ కి. సో మీరు గొడవ పడినా సరే తనకి మనీ ఇస్తారు, ఓకే అక్కడ వరకు ఫైన్ బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ తన ఫ్రస్ట్రేషన్ లో ఉంటే 18 రూపీస్ పంపిస్తారు. ఏంటది మీరే చెప్పాలి. 18 నాకు డైరెక్టర్ చెప్పి నేను చేశాను. చెప్పండి. వై 18 చూపిస్తాను సిగరెట్ అంటే అంత పర్టికులర్ గా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ మీ బాయ్ ఫ్రెండ్ కి అంత అనలైజ్ చేశారు మీరు, తనకి ఈ మూమెంట్ ఇది కావాలని చెప్పి. అదే ఆ సీన్ తోటి మీకు అర్థమైపోతుంది కదా వీళ్ళిద్దరు